ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 14వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 14వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలండి. అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు పొందాలని నేను సదా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానండి. ఇక ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా శుభదాయకంగా ఉంటుందండి. సంతోషంతో రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. చక్కగా చుట్టాలు, బంధువులు, మీ యొక్క స్నేహితులు, సన్నిహితుల మధ్య రోజైతే ఎంతో పండగ వాతావరణంలో ఎంతో వినోదంగా చక్కగా మీ మనసుకు నచ్చినట్టుగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఎంతో ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. కుటుంబ సభ్యులతో కలిసి మీరు కాసింత విరామ సమయాన్ని గడపడం, అన్ని విధాలుగా కూడా సంతోషంగా రోజును గడపడం కూడా మానసికంగా మీకు మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని అయితే ఇస్తుందండి. ప్రతి పనిలోనూ కూడా మీరు ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది. దైవ బలంతో ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే సాధిస్తారండి. అద్భుతమైన శుభ ఫలితాలతో అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా రోజైతే ఉంటుందండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా ఆర్థికంగా చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. చేతి నిండా సమయానికల్లా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారండి. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా కాలం అయితే కలిసి వస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కూడా మీకు అన్ని విధాలుగా లభిస్తుందండి. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో అంటే అన్ని వృత్తుల వారికి కూడా చక్కగా మీకు కలిసి వచ్చే సమయంగా శుభ సమయంగా ఉంటుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. చక్కగా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు ప్రతి పనిని కూడా ఎంతో సంతోషంగా చేయగలుగుతారండి. గతంలో ఏదైతే పెండింగ్ పనులు ఉండిపోయినాయో వాటి లావాదేవీలను కూడా ఈరోజు జరుపుకోగలుగుతారు. అంటే వాటిని ముందుకు తీసుకువెళ్ళడం కానీ, వాటి కోసం చర్చలు సలహాలు చేయడం కానీ ఇట్లాంటివి కూడా మీరు చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల కోసం నూతన వస్త్రాలను కానీ వస్తువులను కానీ కొనుగోలు చేయగలుగుతారండి. అంతేకాకుండా బంధుమిత్రుల యొక్క కలయిక మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేయటం ఇట్లాంటి వాటి విషయంలో కూడా మీరు కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవటం కానీ, కుటుంబ అవసరాల కోసం ఏదైనా విషయాలలో మీరు ప్రణాళికలు వేసుకోవటం కానీ ఇటువంటివి కూడా చేయగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఎంతో యోగదాయకంగా ఉంటుంది. ప్రతి పని కూడా లాభం వైపే దారితీస్తుంది. అందరి మనసుల్లోనూ కూడా మీకంటే ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ పెద్దల యొక్క ఆశీస్సులు మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారితో సంప్రదించడం, వారి యొక్క సలహాలు తీసుకోవడం, వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవటం మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేలా ఉంటుంది. అంతేకాకుండా మీరు పెద్దల పట్ల చూపించే గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో వాటితో వారు సంతోషపడి మీకు మరింతగా ముందుకు వెళ్ళే విధంగా మీకు సలహాలు ఇవ్వటం కానీ, మీకు సూచనలు చేయటం కానీ, మీ ప్రతి విషయంలోనూ చేదోడు బాదోడుగా ఉండటం కానీ ఈరోజు మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. వారి యొక్క ఆలోచనలన్నీ మీతో పంచుకోవటం కానీ, వారి యొక్క మాటలతో మిమ్మల్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని చూడటం కానీ, వారు ముందుండి మిమ్మల్ని నడిపించాలని చూడటం కానీ ఇట్లాంటి విషయాలైతే ఈరోజు మీ జీవితంలో జరగబోతున్నాయి. అది కూడా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎంతో శుభదాయకంగా చక్కగా పండగ వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకొని బంధుమిత్రులతో కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా మీ సమయాన్ని అయితే గడపగలుగుతారు. పని భారం, ఒత్తిడి కొంతవరకు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని ఏమాత్రం బాధించకుండా చక్కగా ఎంతో ప్రశాంతంగా రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. అది మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీ మనసుకు నచ్చిన వారితో కాసింత సమయాన్ని గడపడం కానీ, వారితో మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి చర్చించుకోవటం కానీ మానసికంగా మీకు మరింత సంతోషాన్ని, దృఢత్వాన్ని కూడా ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుంది.
మీ యొక్క ఎవరైతే మీకు ఇష్టమైన వ్యక్తులు ఉన్నారో వారితో కలిసి మీరు కొంతవరకు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కానీ దైవానికి సంబంధించిన పనులలో మీరు కాసింత సమయాన్ని గడిపే అవకాశం కూడా మీకు ఉంటుందండి. మానసికంగా కూడా అది మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. చక్కటి వాతావరణం అయితే ఉంటుంది. అవసరానికి సరిపడ ధనాన్ని కాకుండా ఇంకా ఎక్కువగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఏకాగ్రతతో ప్రతి పనిని కూడా ఆలోచించి చేయగలుగుతారు. అన్నింటా ముందుండగలుగుతారండి. అయితే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి సహజంగా వస్తూ ఉంటాయండి. అవి అయితే మిమ్మల్ని పెద్దగా బాధించవు. అయినప్పటికీ కూడా మీరు ఏది చెయ్యాలి అనే దాని మీద దృఢ సంకల్పంతో ఉంటారు కాబట్టి మీకు విజయాలు అనేవి మీ వెన్నంటే ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ విద్య పట్ల చక్కటి రాణింపు అనేది మీకు ఉంటుంది. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ ఏదైతే పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మీకు ఒక చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోవడమే కాకుండా మీకంటూ ఒక కోరుకున్న స్థానాన్ని దక్కించుకొని మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారి రాశిలో ఉన్నారో ఉద్యోగులకు చక్కటి ఉత్తమమైన ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. మీరు ఎంత శ్రమ ఉన్నప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే ముందుగానే పనులను పూర్తి చేసుకోవటం, మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం వలన మీ పై అధికారులు, మీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి గుర్తింపును, ప్రశంసలను పొందగలుగుతారు. చక్కటి వేతనాన్ని మీరు ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే అర్హతకు తగినట్టు ఉద్యోగం కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉంటుందండి. చక్కగా మీ యొక్క కోరిక నెరవేరే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీ చేతికి రావటం మీకు మరింత సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం కాసింత ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. మీ యొక్క శ్రేయోభిలాషుల్ని మీ పెద్దల సమక్షంలో మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అదేవిధంగా వారు ఇచ్చిన సూచనల ప్రకారం మీరు పెట్టుబడులు పెట్టి మీరు మరింతగా లాభాలను పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. సకాలంలో లాభాలను పొందగలుగుతారు. వ్యాపారంలో అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. గట్టి పోటీ అనేది ఉంటుంది వ్యాపారంలో. అయినప్పటికీ కూడా మీరు ఆ వ్యాపారాన్ని చక్కగా లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. వ్యాపారాన్ని ఏ విధంగా విస్తరణ చేయాలి అనే ఆలోచన కూడా మీకు ఉంటుంది. ఏకాగ్రతతో మీరు వ్యాపారాన్ని మరింత ముందుకు నడిపించుకోగలుగుతారండి. ప్రతిదాన్ని కూడా నిజాయితీతో మీరు వ్యాపారం చేయటం మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వ్యాపారంలో కల్పిస్తుందండి. చక్కటి లాభాల బాటలో వ్యాపారాన్ని పూర్తి చేయగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఆర్థికంగా పురోగతిని చూడగలుగుతారు. చక్కటి స్థితిని మీ స్థాయిని పెంచుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో స్త్రీల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశిలో స్త్రీలకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా రోజును గడపగలుగుతారు. కోరుకునే విధంగా మీరు అన్ని విషయాలలోనూ కూడా చొరవతో కొత్త విధానాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని కలుగజేస్తుంది. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. కాసింత విశ్రాంతి సమయాన్ని తీసుకోవటం
పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగస్తులైన మహిళలకు ఈ రాశిలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని సంపాదించుకోగలుగుతారండి. మంచిగా మీ వృత్తిలో మీరు గుర్తింపును పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. చక్కటి లాభాలను చూడగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. పోటీని కూడా తట్టుకుని నిలబడి ముందుకు వెళ్ళి చక్కటి లాభాల బాటలో మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరేదైతే నిర్ణయాలను తీసుకుంటున్నారో వాటన్నిటికీ కూడా మీ జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి ఇచ్చే స్ఫూర్తి మీకు మరింతగా ఆనందాన్ని కలుగజేస్తుంది. కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వారు ప్రతి విషయంలోనూ కూడా మీకు అండగా నిలబడటం మీకు మరింతగా మానసిక సంతోషంతో పాటు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ధర్మబద్ధంగా మీరు అన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళి అమలుపరచగలుగుతారు. మీకంటూ అందరి మనసులోనూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇంకా ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి అని ఆలోచిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కోరుకున్న విధంగా చక్కగా ఈరోజు మీకు ఏదైనా మార్పులు జరగటం, మీరు ఆస్తి వ్యవహారాలలో ముందుకు వెళ్ళటం కానీ, లేదా ఏదైనా నిర్ణయాలు మీకు అనుకూలంగా మారటం కానీ, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావటం కానీ, లేదా స్థిర చరాస్తులు కొనుగోలు చేయడానికి ఏదైనా ప్రణాళికలు వేసుకోవటం కానీ మీకు ఈరోజు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అనుకూలమైన వాతావరణం, చక్కటి యోగదాయకమైన రోజుగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలను పొందడం కోసం బహుళ ధాన్యాలతో చేసిన రొట్టెలను ఆకలితో ఉన్న పేదవారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.